హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రోజ్ లెసన్ నెంబర్ 5 లెర్నింగ్ ఫ్రమ్ ది వెస్ట్ అనే లెసన్ గురించి చూద్దాం. ఇది లెసన్ వచ్చేసి ఎన్ఆర్ నారాయణమూర్తి అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అని చెప్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అతని స్పీచెస్లో నుంచి తీసుకున్నది. ఈ లెసన్లో వచ్చేసి మొత్తంగా తను వెస్ట్ కంట్రీస్ నుంచి ఏం నేర్చుకున్నారు అనే విషయం గురించి చెప్తున్నారు. ముఖ్యంగా వచ్చేసి మనం ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ ఇస్తామో అలాగే ఎటువంటి బాధ్యతలు కలిగి ఉంటామో టువర్డ్స్ సొసైటీ కూడా అట్లాగే కలిగి ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళది కరప్షన్ ఫ్రీ సొసైటీ. ఇంకా వచ్చేసి వాళ్ళ రిలేషన్స్, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ గురించి చెప్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబరు, మొత్తం అన్ని విషయాల గురించి చెప్తున్నారు. 1 by 1 మనం చూద్దాము. ఎన్ఆర్ నారాయణమూర్తి ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఇతను గొప్ప పారిశ్రామికవేత్త అన్న విషయం మనకు కూడా తెలుసు కదా. హీఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ద ప్రెజెంట్ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ది వెస్ట్ ఈజ్ ఎ స్పీచ్ బై మిస్టర్ ఎన్ఆర్ నారాయణమూర్తి when he is received the Lal Bahadur Shastri National Award for Excellence in Public Administration and Management Sciences for the year 2001 from the Lal Bahadur Shastri Institute of Management in New Delhi. తనకు అవార్డు వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఎందుకు వచ్చిందంటే ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. అది తీసుకుంటున్నప్పుడు తను ఇచ్చిన స్పీచ్ అనమాట. మామూలుగా ఏంటంటే ఈ అవార్డ్స్ ప్రెజెంటేషన్ అప్పుడు అవార్డు తీసుకుంటున్న వ్యక్తుల్ని జనరల్గా ఎవరైనా ఏమడుగుతారు, మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి, మీ నుంచి మేమేం నేర్చుకోగలుగుతామని అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు తన స్పీచెస్లో ఏం చెప్పారో అదే అనమాట ఈ లెసన్. పీపుల్ ఇన్ ది వెస్ట్ ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్. పశ్చిమ దేశాల్లో ఉన్న ప్రజలు కొన్ని ప్రిన్సిపల్స్ అంటే సిద్ధాంతాలని ఫాలో అవుతారు. వి షుడ్ లెర్న్ దోస్ లెసన్స్. మనం కూడా వాటిని నేర్చుకోవాలి. దే వాల్యూ లాయల్టీ టు ఫ్యామిలీ అండ్ లాయల్టీ టు ది కమ్యూనిటీ ఈక్వలీ. అంటే కుటుంబానికి ఏ విధమైన విలువ ఇస్తారో సమాజానికి కూడా అంతే విలువ ఇస్తారో అని చెప్తున్నారు. దే రెస్పెక్ట్ ద పబ్లిక్ గుడ్. వాళ్ళు పబ్లిక్ని రెస్పెక్ట్ చేస్తారు. అలాగే దేర్ సొసైటీ ఈజ్ కరప్షన్ ఫ్రీ. లంచగొండితనం అనేది ఉండదు వాళ్ళ సొసైటీలో అని చెప్తున్నారు. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ట్యాక్స్ ఎవేజన్ అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం అనమాట, ట్యాక్స్ కట్టుకోకుండా ఉండడం, చీటింగ్ మోసం చేయడం, అండ్ బ్రైబరీ ఇన్ ది వెస్ట్. బ్రైబరీ అంటే ఇది కట్నం తీసుకుంటారని అంటారు కదా, అది ఉండదు అని చెప్తున్నారు. పీపుల్ ఇన్ ది వెస్ట్ ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే డూ. వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి వాళ్ళ రెస్పాన్సిబుల్ అయి ఉంటారనమాట. దే ఫాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే తెలుసు కదా అందరికీ, వాళ్ళు అది ఫాలో అవుతారు. దే బికమ్ ఫ్రెండ్లీ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్. దే అడాప్ట్ ప్రొఫెషనలిజం. దే రెస్పెక్ట్ మెరిట్. దే రెస్పెక్ట్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్. వాళ్ళు స్కిల్స్ ఉన్నదానికి రెస్పెక్ట్ చేస్తారు, మెరిట్ని రెస్పెక్ట్ చేస్తారు. అలాగే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అంటే ఇప్పుడు పరస్పర ఒప్పందం ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటి వాటిని రెస్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనము అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా లేకుండానే చనువుగా అతి చురుగ్గా మాట్లాడుతూ ఉంటాం అనమాట. కానీ అక్కడ ఫస్ట్ ఫ్రెండ్స్ అయిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు చనువు తీసుకోవడం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. There are 2 pillars of cultural value system: loyalty to family and loyalty to community. మన సాంస్కృతిక విలువలకు 2 మూల స్తంభాలు అని చెప్తున్నారు. అవి కుటుంబం పట్ల విధేయత కలిగి ఉండడం, అలాగే సమాజం పట్ల విధేయత కలిగి ఉండడం అనమాట. ఇండియన్ కల్చర్ హ్యాస్ డీప్ రూటెడ్ ఫ్యామిలీ వాల్యూస్. మన భారతీయ సంస్కృతిలో కుటుంబం పట్ల విధేయతకు చాలా ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే పేరెంట్స్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం మొత్తం త్యాగం చేస్తారనమాట. చిల్డ్రన్ ఇన్ టర్న్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, లవ్ వన్ అదర్. దానికి ప్రతిఫలంగా అంటే ఇప్పుడు పేరెంట్స్ పిల్లల కోసం అన్నీ చేస్తున్నారు కదా, దానికి రివర్స్లో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ని గౌరవించడము,
అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అన్న తమ్ముళ్ళు అట్లా వాళ్ళకి ఒకరికొకరికి ప్రేమ అభిమానాలు అనేవి ఉంటాయన్నమాట. మ్యారేజ్ ఈజ్ ఏ సేక్రెడ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ టైమ్ బాండ్. వివాహ బంధం అనేది ఒక గొప్ప బంధము, అలాగే పవిత్రమైనది. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ ఈజ్ అడ్మైరబుల్. మన కుటుంబం పట్ల మన వైఖరి అనేది చాలా అభినందనీయమైనది. అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కమ్యూనిటీ బిహేవియర్. చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే మనం కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి ఉంటామో సమాజం పట్ల అంతే బాధ్యత ఉండదు ఇక్కడ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎప్పుడు జరిగిందంటే, వన్స్ మూర్తి వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు మంత్రాలయ. అంటే ఈ లెసన్ వచ్చేసి ఆ స్పీచెస్లో నుంచే, దాంట్లో ఆ స్పీచ్లో ఇంకో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు అనమాట. మన నారాయణమూర్తి గారు బెంగళూరు నుంచి మంత్రాలయంకి వెళ్తున్నప్పుడు ఏ ఫెలో ప్యాసింజర్, అంటే తన తోటి ప్రయాణికుడు స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్, తనతో మాట్లాడుతున్నప్పుడు. ఇన్ లెస్ దాన్ 5 minutes హీ మేడ్ ఏ పర్సనల్ రిక్వెస్ట్. చెప్పాను కదా, అసలు మనం ఎవరో ఏంటో తెలియకోకుండా, మనతో ఫ్రెండ్షిప్ కూడా లేకోకుండా అతి చనువు చూపిస్తారు మన ఇండియన్స్ అని చెప్తున్నారు. అక్కడైతే అలా ఉండదు. పరిచయమైన 5 నిమిషాల్లోనే తన పర్సనల్ రిక్వెస్ట్ చెప్తున్నారు అనమాట. హీ వాజ్ పనిష్డ్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్ బై హిజ్ ఎండి. హీ వాంటెడ్ మూర్తి టు స్పీక్ టు హిజ్ ఎండి సో దట్ హీ కుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ ది పనిష్మెంట్. వాళ్ళ ఎండి తనని ఏదో పర్సనల్గా పనిష్ చేస్తున్నారంట, దానికోసం ఇతను మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అంటున్నారు. ఫ్రమ్ దిస్ వీ నో దట్ ఇండియన్స్ ఆర్ ప్రొయాక్టివ్ అబౌట్ పర్సనల్ మ్యాటర్స్. వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చాలా చురుగ్గా ఉంటారు మన భారతీయులు అని చెప్తున్నారు. పీపుల్ ఇన్ ది వెస్ట్ బికమ్ ఫ్రెండ్లీ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్, బట్ ఇండియన్స్ బికమ్ ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. ఇండియన్స్ బిహేవ్ సో టు సూట్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్. చెప్పినాను కదా, పశ్చిమ దేశాల్లో ప్రజలు ముందు స్నేహితులు అవుతారు, తర్వాత చనువు పెంచుకుంటారు. కానీ భారతీయులు మాత్రం స్నేహం లేకుండా చనువు పెంచుకుంటారు. అలా ప్రవర్తించడానికి వారి వ్యక్తిగత అవసరాలు, ఆసక్తులు కారణం కావచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ మంత్రాలయంలో మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసింది ఏంటంటే, అక్కడ అన్నదాన సత్రం ఉంది కదా, వాళ్ళు డొనేట్ చేసిండేది ఎవరంటే ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా నారాయణమూర్తి ఉన్నారు కదా, వీళ్ళ వైఫ్. అక్కడ ఫ్రీగా వీళ్ళే అది అన్నదాన సత్రంకి వీళ్ళే చేశారనమాట. వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ, నేను చూశాను దాని గురించి. అదైతే చాలా చాలా మంచి విషయము. వీళ్ళ నుంచి మనం ఇలాంటి విషయాలు కూడా నేర్చుకోవాల్సి ఉంది గ్యారంటీగా. చాలామంది అక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి ఎంతమంది బ్లెస్సింగ్స్ వీళ్ళకి దొరుకుతున్నాయో ఈ మాటల్లో చెప్పడానికి వీలేదు, ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. ఎంతమంది తినిపోతారో, ఒక రోజుకి ఎంతమంది తింటారు అనే విషయం నిజంగా అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో నెక్స్ట్ చూద్దాం. Mr. Murthy says that there are 2 pillars of the cultural value system. They are loyalty to family and loyalty to community. Already చెప్పుకున్నాం. Indian culture has deep rooted family values. ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా, మళ్ళీ అదే రిపీట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. In the West, parents teach their children to be independent in thinking. ఫస్ట్ ఇది చూద్దాం. Mr. Murthy wants to ఇండియా టు ఎమ్యులేట్ ద వెస్ట్. మన పశ్చిమ దేశాలను భారతీయులు అనుకరించాలని నారాయణమూర్తి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ ద వెస్ట్ పీపుల్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ మెరిటోరసీ. నైపుణ్యాలు అంటే ప్రతిభ, మన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తారు పాశ్చాత్య దేశాలలో. ఏ పర్సన్ షుడ్ బి జడ్జ్డ్ బై హిజ్ ఆన్ హర్ స్కిల్స్, వాల్యూస్ అండ్ ఎబిలిటీస్. తన సామర్థ్యాలను, తన విలువలను రెస్పెక్ట్ చేస్తారు. ఇన్ ద వెస్ట్ మెరిట్ లింక్స్ ప్రొఫెషనలిజం, సో దేర్ స్టాండర్డ్స్ ఆర్ హై. అందుకే వాళ్ళ స్టాండర్డ్స్ హైగా ఉంటాయి. ఇన్ ద వెస్ట్ పేరెంట్స్ టీచ్ దర్ చిల్డ్రన్ టు ఇండిపెండెంట్ ఇన్ థింకింగ్. వాళ్ళ పిల్లలు స్వతంత్రంగా ఎలా ఆలోచించాలో అనే విషయాన్ని పేరెంట్స్ ముందుగా వాళ్ళకి నేర్పిస్తారనమాట. దస్ దే గ్రో అప్ టు బి స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్. అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా పెరుగుతారు, కాన్ఫిడెంట్ ఇండివిజువల్గా తయారవుతారనమాట. బట్
ఇన్ ఇండియా చిల్డ్రన్ ఆర్ డిపెండెంట్, దట్స్ వై చిల్డ్రన్ హెజిటేటెడ్ టు థింక్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ. మన ఇండియాలో ఏంటంటే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటారు. అందువలన వాళ్ళు ఆలోచించడానికి అలాగే ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి కూడా హెజిటేట్ చేస్తారు, అంటే సంకోచిస్తారని చెప్తున్నారు. వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ యాటిట్యూడ్ ఇఫ్ యూ హ్యావ్ టు సక్సీడ్ గ్లోబలీ. ఇవి మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో ఈ ప్రాబ్లమ్స్ని, ఈ యాటిట్యూడ్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు ఒకటే మనము గ్లోబల్గా సక్సీడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ అవర్ రైట్స్ యాజ్ సిటిజన్స్. మన పౌరులుగా మనకున్న హక్కుల గురించి మనకు తెలుసు. రైట్స్ అంటే హక్కులు. బట్ ఆఫన్ వీ ఫెయిల్ టు అక్నాలెడ్జ్ ద డ్యూటీ దట్ అకంపెనీస్ ఎవరీ రైట్. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గో టుగెదర్. ఏంటంటే మనకున్న హక్కులేంటో మన పౌరులుగా మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు ఫెయిల్ అయ్యే విషయంలో ఏంటంటే హక్కులున్న చోట డ్యూటీ అంటే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కూడా ఉంటాయన్నమాట. ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. ఇవి రెండు పరస్పరం ఒక దగ్గరే ఉంటాయన్నమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బోత్. రెండింటిని మనం ఈక్వల్గా యాక్సెప్ట్ చేయాలి. మిస్టర్ మూర్తి సేస్ దట్ ఇండియన్స్ డు నాట్ డిస్ప్లే ఇంటెలెక్చువల్ హానెస్టీ. అంటే ఒకటి దే సే సంథింగ్ అండ్ దే డూ సంథింగ్ ఎల్స్. ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉంటుంది. సమ్ పాలిటీషియన్స్ డు నాట్ బిలీవ్ ఇన్ టెక్నాలజీ బట్ దే యూజ్ మొబైల్స్. కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే అసలు టెక్నాలజీ గురించి నమ్మరు, కానీ వాళ్ళు మొబైల్స్ యూజ్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నట్టే కదా అని చెప్తున్నారు. ఇఫ్ వీ వాంట్ అవర్ యంగ్స్టర్స్ టు ప్రోగ్రెస్ సచ్ హిపోక్రసీ మస్ట్ బీ స్టాప్డ్. ఇలాంటి నటన మానుకొని మనం ఎప్పుడైతే రియాలిటీలో ఉంటామో అప్పుడు ఒకటే మనము సక్సీడ్ అవ్వచ్చు అని ఈ లెసన్లో చెప్తున్నారు అనమాట. ఇది మొత్తంగా లెసన్ గురించి. మొత్తం మీద చూసుకుంటే మనం ఏమేం చదివామంటే, మనం కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి ఉన్నామో సమాజం పట్ల కూడా అలాగే ఉండాలి. అలాగే కరప్షన్ ఫ్రీ సొసైటీ గురించి, స్కిల్స్ రెస్పెక్ట్ చేయడం గురించి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇండిపెండెంట్ థింకింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం మనము. అలాగే రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి కూడా చూసాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.